ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఈ సంవత్సరంలో వేటిని అమలు చేశారు, ఎట్లుంది? ఎన్నికల హామీలు రాష్ట్రంలో పక్కన పెట్టి నియోజకవర్గంలోకి వస్తే దాదాపు 90% ఎలక్షన్ ప్రామిస్లు అన్నింటికీ కూడా శాంక్షన్స్ చేయడం జరిగింది. ఉరవకొండ డ్రింకింగ్ వాటర్ మేజర్ ప్రాబ్లం ఉన్నింది. ఇవాళ సెకండ్ ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ స్కీమ్ శాంక్షన్ చేయడం కాదు, టెండర్ కాదు, పని చేయడం కాదు. ఒక ట్రయల్ రన్ అయిపోయింది, రెండో ట్రయల్ రన్ కూడా అయిపోతూ ఉంది. 20 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చారు. ఇవాళ మేము దాన్ని టార్గెట్గా పెట్టుకుని పనిచేసాం. ఇంకో మ్యాక్సిమం 1 వీక్ లోపల దాన్ని పూర్తి చేయగలుగుతున్నాం. రోడ్లన్నింటినీ పాట్ హోల్ ఫ్రీ చేసాం. ఎక్కడ కూడా రహదారులు ఇబ్బంది లేకుండా ముందు ఉన్నటువంటి సర్ఫేస్ పెంచాం. ఇక అంద్రే నీవాకు వచ్చేటప్పటికి టోటల్ వైడనింగ్ చేసాం. ఇప్పుడు అది వైడనింగ్ చేస్తే తప్ప మిగిలిన పిల్ల కాలువలకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని జిల్లాలు వాడుకోవడం మొదలుపెట్టాయి నీళ్లు. కాబట్టి వైడనింగ్ ఫస్ట్ ఇయర్లోనే కంప్లీట్ చేసాం. 100 రోజుల్లో కంప్లీట్ చేసేటట్టు పెట్టాం. చరిత్రలో లేని విధంగా 3,800 కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టాం. అది ఉరవకొండ నియోజకవర్గానికి ప్రధానంగా బెనిఫిట్ అవుతుంది. ఇక దాంతోపాటు మిగిలిన డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. వాటన్నింటికీ కూడా ముఖ్యమంత్రి గారు మొన్నే ఛాయాపురంకి వచ్చినప్పుడు వాటన్నింటినీ ప్రారంభించమని హామీ ఇచ్చారు. అవన్నీ కూడా శాంక్షన్ ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ అది ఈ నెల 2 నెలల లోపల ఆ ప్రతిపాదనలన్నీ కూడా పూర్తయిపోతాయి. తాగునీరు, సాగునీరు, రహదారులు, ఇక ఎలక్ట్రిసిటీ, ఇవి ప్రధానంగా పెట్టుకున్నాం. వీటితో పాటు నెక్స్ట్ పరిశ్రమల మీద కూడా ఫోకస్ పెడతాం.